నమస్కారం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి మాట్లాడారు. కొన్ని ఫిర్యాదుల విషయంలో జిల్లా అధికారులు అసంబద్ధ ఎండార్మెంట్స్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. అర్జీల విషయంలో ఏదో ఒక సమాధానం చెప్తే సరిపోదని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా రీఓపెన్ అయిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాస్తవాలను నిర్ధారించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాములు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పార్టీ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అమలాపురంలో సోమవారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి వారోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితోనే చట్టసభలో మహిళా రిజర్వేషన్ తెచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని అన్నారు. వాటిలో ముఖ్యమైనటువంటి సవరణలు ఏంటి అంటే మనందరికీ తెలుసు, భారతదేశంలో ఒకే చట్టం, ఒకే ఇది ఉండాలి. మనకు ఆర్టికల్ 370 రద్దు చేయాలి. జమ్మూ కాశ్మీర్లో ఉండే ప్రజలకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే పొందుతున్నారో అవి అక్కడి ప్రజలకు కూడా చెందాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఆర్టికల్ 370 మనం రద్దు చేసినటువంటి సందర్భం. ఈ విధంగా మన సవరణలు ఎప్పుడు చేసినా అలాగే మనం మహిళా రిజర్వేషన్ల కోసం మహిళలకు కూడా అవకాశాలు కలగాలి. రాజ్యాంగ సభల్లో, చట్ట సభల్లో, పార్లమెంటులో కానీ, అసెంబ్లీలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ అన్ని దగ్గర కూడా మహిళలకు అవకాశాలు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఏ స్ఫూర్తితో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారో ఆ స్ఫూర్తితో మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ సమగ్ర అభివృద్ధి ప్రతి ఒక్కరూ మనలో భాగమే. మనం మరి దళిత సోదరులందరినీ కూడా వాళ్ళ హితం కోసం మనం ఇన్ని చేశాము. ఈ విధంగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గౌరవించుకున్నాము అనేటువంటి విషయాన్ని మనం తెలియజేయడం ద్వారా మనం కూడా రేపు మనం ఈ అపోహని తీయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క సదస్సుల్ని జరుపుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అయ్యాజీ వేమలు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సోమవారం రావులపాలెం బాలుర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణముల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని ప్రతిభావంతులకు ట్రై సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమలాపురంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 266 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా ఈ జిల్లా రెవెన్యూ అధికారిని బిఎల్ఎన్ రాజకుమారి తెలిపారు. ఈ సమస్యలను పూర్తిగా పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఈ నెల 22, 23 తేదీలలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని పర్యటిస్తారని స్థానిక శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. ఈ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షించి మాట్లాడారు.
పర్యటనలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు చెప్పారు. దీనిలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై వారితో మాట్లాడుతారని అన్నారు. ఈ నేపథ్యంలో ఐటీడీఏ గెస్ట్ హౌస్లలో బస చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కరాటం సాయి, గడ్డమనుగు రవికుమార్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తణుకులో గర్భిణీ స్త్రీలకు ఘనంగా సీమంతాలు నిర్వహించిన ఐసీడీఎస్ ప్రాజెక్టు సిబ్బంది అభినందించి ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. ఇంటర్లో అధిక మార్కులు సాధించిన విజేతలను కుల మత రహితంగా సత్కరించి అభినందించిన తణుకు ముస్లిం సమాజం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశంసించిన ఎమ్మెల్యే. భారతీయ నాట్యశాస్త్ర లిఖిత ప్రతులకు అరుదైన గౌరవం ఇచ్చిన అంతర్జాతీయ సంస్థ యునెస్కో తణుకులో హర్షం వ్యక్తం చేసిన నాటక రచయిత వాడ్రేవు. పేదవాని కడుపు నింపేందుకే అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిన ఘనత గత తెలుగుదేశం ప్రభుత్వానిదే. రాజమండ్రిలో క్యాంటీన్ నిర్వహణలను పరిశీలించి ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. వేదిక ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంబేద్కర్ స్ఫూర్తితోనే చట్టసభలలో మహిళా రిజర్వేషన్ తెచ్చిన బీజేపీ ప్రభుత్వం. అమలాపురం బీజేపీ సభలో ప్రకటించిన ఈ పార్టీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ ముల్లపూడి. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం. రావులపాలెంలో భరోసా ఇచ్చిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ లో 266 అర్జీలను స్వీకరించిన జిల్లా అధికారులు. వెల్లడించిన జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి. ఈ నెల 22, 23 తేదీల్లో పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్న రాష్ట్ర మంత్రి నాదెళ్ల వివరించిన ఎమ్మెల్యే బాలరాజు.